లో డీసీఎం బీభత్సం, మహిళ దుర్మరణం. సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో పెను ప్రమాదం చోటు చేసుకుందనమాట. హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి 5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన వైనం ఏకంగా 5 కిలోమీటర్లు అయితే ఈడ్చుకెళ్ళడం అయితే జరిగిందనమాట. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి ఓ డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఏకంగా 5 కిలోమీటర్ల దూరం అలాగే ఈడ్చుకెళ్ళిందనమాట. ఈ ఘటనలో ఒక మహిళ మరణించడం అయితే జరిగింది. మాదాపూర్ పరిధిలోని మైండ్ స్పేస్ సమీపంలో డీసీఎం వేగంగా వెళ్తూ దంపతులు ప్రయాణిస్తున్న స్కూటీని అయితే ఢీకొట్టిందనమాట. ద్విచక్ర వాహనం డీసీఎం కింద ఇరుక్కుపోయిన డీసీఎం డ్రైవర్ ఆగకుండా జూబ్లీ హిల్స్ వరకు కూడా నడిపాడు. గమనించిన కొందరు యువకులు డీసీఎంను వెంటాడి అడ్డుకున్నారనమాట. డ్రైవర్ పారిపోగా సహాయకుడు దొరికాడు. కోపద్రిక్తులైన స్థానికులు సహాయకుడిని చితకబాదారు. పోలీసులు సహాయకుడిని అదుపులోకి అయితే తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన దంపతులను ఏఐజీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఒకరు మృతి చెందినట్లయితే తెలపడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది హైదరాబాద్ నగరంలోని. సో ఇంత దారుణంగా అయితే వెహికల్స్ అయితే నడుపుతున్నారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆపోతే సో ఇంత పరిస్థితులు అయితే వస్తున్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.